ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా గడపాలి అని చెప్పి బాబా గారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మనకి బాబా గారు ఒక ముఖ్యమైన మంచి విషయాలను తెలియజేయడానికి అయితే మన ముందుకు వచ్చారు. తల్లి, నీ ముందు కనిపిస్తున్న ఈ 5 కుండలలో నీ మనసుకు నచ్చిన ఒక కుండని నన్ను తలచుకొని నువ్వు అనుకో తల్లి. అప్పుడు నీకు ఏం జరుగుతుంది, నీ భవిష్యత్తు అనేది నీకు ఎలా ఉండబోతుంది, నువ్వు ఏం చేస్తే నీ కష్టాల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, ఏం జరిగితే నీ భవిష్యత్తు నీ కుటుంబం భవిష్యత్తు బాగుంటుంది అనేది నేను తెలియపరుస్తాను అని చెప్పి మనకి బాబా గారు అయితే చెప్తున్నారండి. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5 అంటే 1, 2, 3, 4, 5 ఈ 5 నెంబర్స్ లో మనకి ఒక చిన్న చిన్న కుండల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఈ వీటిలో మీ మనసులో ఇప్పుడు సపోజ్ మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే నాకు 1వ నెంబర్ అంటే ఇష్టం. అప్పుడు మీరు మనసులో అనుకోండి, బాబా నేను 1వ నెంబర్ని అయితే ఎన్నుకున్నాను అని చెప్పి. అప్పుడు మీకు బాబా గారు 1వ నెంబర్ గురించి చెప్తే అప్పుడు మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీ భవిష్యత్తులో ఏం చేయాలి, మీకు ఏం జరగబోతుంది అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా 2వ నెంబర్ కానీ 3వ నెంబర్ కానీ 4వ నెంబర్ కానీ 5వ నెంబర్ కానీ అలా ఏదైనా కానీ ఒక్క నెంబర్ని మాత్రమే మీ మనసులో అయితే అనుకోండి. అప్పుడు మీరు దాని గురించి కంప్లీట్ గా తెలుసుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా మీ బిడ్డలకి ఏం జరగబోతుందో అప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ బిడ్డల పేరు తలుచుకొని ఆ నెంబర్ని అయితే మీరు అనుకోండి. అప్పుడు మీ బిడ్డలకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పి మీకు బాబా గారు అయితే చెప్తారన్నమాట. ఇది చాలా ముఖ్యమైన వీడియో అండి. అందుకని ప్రతి ఒక్కరికి ఇది చేరాలి అంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది అనమాట. అందుకని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మర్చిపోకుండా. ఎందుకు అని అంటే ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితం కూడా కొత్తగా ఉండాలి అని చెప్పి ఈ మనిషికి అంటే మనిషి పుట్టిన తర్వాత బాధలు అన్ని కూడా సహజమే. అటువంటి బాధల నుంచి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి భగవంతుడు అయితే మనకి ఏదో ఒక మార్గాన్ని అయితే ప్రతిసారి చూపిస్తూనే ఉంటారు. అట్లా మనకి చూపించిన మార్గంలో ఇది కూడా ఒకటి అన్నమాట. అందుకనే చెప్తున్నాను, ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ ఈ వీడియో గురించి తెలియపరచండి, లేకపోతే ఒక చిన్న షేర్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ మీరు 1వ నెంబర్ అనుకున్నారనుకోండి. 1వ నెంబర్ గురించి ఇప్పుడు మనకి బాబా గారు ఏం చెప్తున్నారో విన్నాము. తల్లి, 1వ నెంబర్ అనుకున్న నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. తనకి భవిష్యత్తులో ఏం జరగాలి అని చెప్పి తన మనసులో చాలా ఆసక్తిగా ఉంటుందో, ఏ కోరిక కోరుకొని నాకు ఇది తీరవాలి అని చెప్పి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటుందో అది అయితే నీకు ఖచ్చితంగా తీరబోతుంది తల్లి. నువ్వు పర్సనల్ గా చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పర్సనల్ పనులు కూడా నీకు సక్సెస్ లో నిన్ను నడిపిస్తున్నాయి తల్లి. వాటిని నువ్వు చేయడం వల్ల నువ్వు ఎంతో ఉత్తమమైన స్థాయికి అయితే నువ్వు చేరుకోగలుగుతావు. ఇంకా వచ్చేసి నువ్వు ఎంత కాలం నుంచి జరగడం లేదు అని చెప్పి ఆ పనుల గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావు. నువ్వు ఎదురు చూసే పనులు కూడా సక్రమంగా నెరవేరే సమయం అయితే ఇదే తల్లి. ఆ సమయం నీకు ఎంతో కాలం అనేది లేదు, చాలా కొద్ది సమయంలోనే నీకు ఆ పనులైతే నువ్వు ఎదురు చూసే పనులు జరగబోతున్నాయి. ఇంకా నువ్వు నీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నావు తల్లి. నీకు అంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచిస్తున్నావు. దాని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. నీ భవిష్యత్తులో చిన్న చిన్న కష్టాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ కష్టాలన్నింటినీ కూడా నువ్వు దాటుకొని నువ్వు మంచి దారిలో నడుస్తున్నావు. నీ మంచి దారిలో నీ మంచి ప్రవర్తనని నువ్వు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో ఎటువంటి కష్టానికి నువ్వు లోనవ్వకుండా గురి అవ్వకుండా ఆ మంచితనమే నిన్ను కాపాడుతూ ఉంటుంది తల్లి. ఎప్పుడూ కూడా ఆ మంచితనాన్ని నువ్వు వదలొద్దు. ఇంకా వచ్చేసి నువ్వు ఏ పనుల కోసం అంటే నువ్వు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నావు, అది నువ్వు అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టు తల్లి. నీకు అంతా కూడా ఆ బిజినెస్ లో సక్రమంగా సవ్యంగా జరుగుతుంది. నువ్వు ఒక గుడ్ న్యూస్ అయితే ఈ సంవత్సరంలో వినబోతున్నావు తల్లి. నీకంతా మంచి జరుగుతుంది అని అయితే మనకి 1వ నెంబర్ గురించి అయితే బాబా గారు ఇలా చెప్తారండి. ఇప్పుడు 2వ నెంబర్కి ఎవరైతే అనుకుంటున్నారో 2వ నెంబర్ అనుకున్న నా బిడ్డ త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతుంది. ఏం జరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా తల్లి. ఇదే నీకు మంచి సమయం. కాకపోతే నీకు నీ కుటుంబంలో మధ్య చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి నీ కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఎంత మంచితనానికి పోయినా కూడా
కూడా నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడం లేదు. అందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు. నీకుండే రిలేషన్షిప్ లో అంటే నీ భార్యతోనైతే ఆడవాళ్ళైతే భర్తతో, మగవాళ్ళైతే కనుక భార్యతో కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి. ఆ గొడవలు అనేవి సర్దుమణుగుతాయి. నువ్వు కొంచెం నీ పార్ట్నర్ అయితే ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది సంవత్సరంలో మంచిగా ఉంటుంది. నువ్వు ఒక గుడ్ న్యూస్ అయితే చాలా తొందరలోనే వినబోతున్నావు తల్లి. నీ భవిష్యత్తు అంతా కూడా బాగానే ఉంటుంది. కొంచెం కోపం వల్ల నీకు ఈ సంవత్సరంలో ఒడిదుడుకులు అయితే వస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోగలిగితే నీకు వచ్చే గడియలు మొత్తం కూడా శుభ గడియలు అని చెప్పి మనకి బాబా గారు అయితే చెప్తున్నారండి. ఇక 3 నెంబర్ అనుకున్న నా బిడ్డ వచ్చేసి ఎప్పుడూ కూడా లైఫ్ లో ఎంతో కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఆ పని కోసం తను పడ్డ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు అని చెప్పి దిగులు పడిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడినా కూడా నాకెందుకు ఫలితం రావడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించకు తల్లి. నీకు ఈ కష్టాన్ని అనేది ఎంతో కాలం లేదు. ఇంకా కొంతకాలమే నువ్వు కష్టపడు. ఆ కష్టానికి తగ్గ ఫలితము ఎంత రుచిగా ఉంటుందో నీకు తొందరలోనే నేను చూపించబోతున్నాను. ఎక్కువగా వేరే వాళ్ళతో వస్తున్న గొడవల వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు తల్లి. నీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నావు. అలా డిస్టర్బ్ చేసుకోకుండా నీ కెరియర్ మీద నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపించు. నువ్వు చేసే పనిలో నువ్వు ఏకాగ్రతగా ఉండు. నువ్వు చేయాలనుకున్నది చేసాయి. ఎవరి మాటలు కూడా నువ్వు పట్టించుకోకుండా ఉన్నప్పుడే నీకు అంతా మంచి జరుగుతుంది. ఏ శుభకార్యాన్ని అయితే నువ్వు చేయాలి అనుకుంటున్నావో ఆ శుభకార్యాన్ని ఈ సంవత్సరంలో నువ్వు చేయబోతున్నావు తల్లి. అంతేకాకుండా నీ ఇంట్లో నీకు ఎంత మంది సపోర్ట్ చేస్తున్నా కూడా నువ్వు బయట వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ ఇంట్లో వాళ్ళ మాటలు పక్కకి నెట్టేస్తున్నావు తల్లి. కానీ నీకు ఇంట్లో వాళ్ళే ముఖ్యమైన విషయం గుర్తుంచుకో తల్లి. ఇంకా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వాళ్ళతోటి నీకు ఈ సంవత్సరంలో పెళ్లి అయితే ఖచ్చితంగా జరగబోతుందమ్మా. ఖచ్చితంగా నీకు ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి మనకి 3వ నెంబర్ గురించి అయితే బాబా గారు చెప్తున్నారండి. ఇక 4వ నెంబర్ ఎంచుకున్న నా బిడ్డ భవిష్యత్తు అనేది ఎంత సక్సెస్ఫుల్ గా ఉంటుందో నా బిడ్డ ఊహించను కూడా ఊహించలేదు. ఈ సంవత్సరం తను అంత గొప్ప విజయాన్ని అయితే అందుకోబోతుంది. అంతేకాకుండా తను ఒక వ్యక్తి గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంది. ఆ వ్యక్తికి ఎలా ఉంటుందో ఏమవుతుందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంది. ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తను చేసే పనిలో శ్రద్ధను అనేది పక్కన పెడుతుంది. తల్లి నువ్వు ఆ వ్యక్తి గురించి ఇంకా ఆలోచన మానుకో. తనకంతా సర్దుకుంటుంది. తనకంతా సర్దుకునేలా నేను చేస్తాను. మరి బిడ్డల గురించి అయినా కానీ, భర్త గురించి అయినా కానీ, తల్లి గురించి అయినా కానీ, తండ్రి గురించి అయినా కానీ అంతా కూడా బాబా గారు చూసుకుంటాను అని చెప్పి అంటున్నారు. ఇక 4వ నెంబర్ ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు ఈ సమయం అనేది చాలా ముఖ్యమైన సమయము. వాళ్ళకి కలిసి వచ్చే సమయం అన్నమాట. ఒక్క క్షణం కూడా నువ్వు ఇతరుల గురించి ఆలోచించకుండా నువ్వు చేసే పని మీద దృష్టి పెడితే కనుక నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. కాబట్టి నీకుండే రిలేషన్షిప్ లో నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, నీ భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళకి, మగవాళ్ళకైతే మగవాళ్ళకి కొంచెం చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని మాట పెంచుకోకుండా సైలెంట్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా శాంతంగా జరుగుతుందమ్మా. నీ ఓర్పు పట్టడం అనేది ఈ సంవత్సరంలో నీకు చాలా ముఖ్యము. కొంచెం నీ కోపం అనేది అదుపు తప్పినా కూడా చాలా ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా నువ్వు కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నావు. ₹1 సంపాదించుకోవడం కోసం అని చెప్పి, కెరియర్ కోసం అని చెప్పి ఏమాత్రం కూడా ఇక ఆలస్యం చేయకుండా అది వెంటనే మొదలు పెట్టుతాయి. నీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా నువ్వు ఇల్లు కూడా కట్టాలి అనుకుంటున్నావు. ఇల్లు కడితే బాగుంటుందా లేదంటే కట్టిన ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందా అని కూడా ఆలోచిస్తున్నావు. నువ్వు ఏది చేసినా కూడా రెండింటిలో నువ్వు అనుకున్నది ఏది చేసినా కూడా నీకు అందులో మంచి జరుగుతుంది. అందులో నువ్వు చాలా సుఖంగా ఉంటావు. నువ్వు పడ్డ కష్టానికి ఎటువంటి వృధా అనేది జరగకుండా అంతా కూడా సక్సెస్ఫుల్ గానే నీ లైఫ్ అనేది ఉంటుందమ్మా. కాకపోతే కొంచెం కోపాన్ని అయితే తగ్గించుకో తల్లి, సరిపోతుంది. మనకి 4వ నెంబర్ గురించి బాబా గారు అయితే చెప్తున్నారండి. ఇంకా 5వ నెంబర్ ఎంచుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా బిడ్డకి అంతా కూడా రాబోయే గడియలు మొత్తం కూడా శుభ గడియలే. కాకపోతే తను చేయాలి అనుకున్న పనిలో కొంచెం ఆలోచన అనేది చాలా ఉత్తమం.
ఈ నెల దాటి 2వ నెలలో కనుక తను మొదలు పెడితే ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. ఇక అప్పటి నుంచి తను ఏ పని చేసినా కూడా అందులో వెంటనే తను విజయం అనేది సాధిస్తుంది. విజయం సాధించడానికి తను కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా తను ఈ సమయంలో ఒక శుభవార్తనైతే వినబోతుందన్నమాట. తను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుందో వాళ్ళతో ఖచ్చితంగా తనకు పెళ్లి జరుగుతుంది. అంతేకాకుండా తనకుండే రిలేషన్షిప్ లో కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఒకరినొకరు అర్థం చేసుకొని తమ బిడ్డలతోటి సంతోషంగా గడుపుతారు. కాకపోతే కొంచెం దృష్టి ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉంది తల్లి. ఖచ్చితంగా ఆ దృష్టి ప్రభావాన్ని దూరం చేసుకోవడానికి నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇంకా బిజినెస్ అంటే బిజినెస్ విషయంలో చూసుకున్నా కూడా కొంచెం అనేది నువ్వు నష్టం వచ్చే అవకాశాలు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని ఎవరిని కూడా నువ్వు గుడ్డిగా నమ్మకుండా నీ జాగ్రత్తలు నువ్వు ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. అప్పుడే నువ్వు నష్టపోకుండా ముందుగా జాగ్రత్త పడిన వాడివైతే అవుతావు. అంతేకాకుండా నువ్వు ఒక మంచి పనికి ఒక నాంది పలకబోతున్నావు ఈ సంవత్సరంలో. అసలు దాన్ని చెయ్యాలా వద్దా అని ఆలోచించకుండా చక్కగా చేసుకో. నీ జీవితం అంతా కూడా నీకుండే తెలివితేటల వల్ల బ్యాలెన్స్ గా జరగబోతుంది. ఆ బ్యాలెన్స్ ని ఎప్పుడూ కూడా అదుపు తప్పకుండా చూసుకుంటే నీకు ఈ సంవత్సరం మొత్తం కూడా విజయమే దక్కుతుంది. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది అన్నమాట.